వెల్కమ్ టు ఎన్ఓఎఫ్ బిజినెస్. ఈరోజు బిజినెస్ న్యూస్ సెగ్మెంట్లో రీసెంట్లీ ఐపీఓ రిలీజ్ చేసిన బెల్ రాయిస్ ఇండస్ట్రీ లిమిటెడ్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ కంపెనీ యొక్క లీడింగ్ ఆటో పార్ట్స్ మ్యానుఫ్యాక్చరర్. టాటా, హీరో, బజాజ్, హోండా లాంటి పెద్ద కంపెనీస్కి స్పేర్ పార్ట్స్ సప్లై చేస్తుంది. బెల్ రాయిస్ ఇండస్ట్రీస్ 1988లో స్టార్ట్ అయింది. అప్పుడు బద్వే ఇంజనీరింగ్ అనే పేరుతో స్టార్ట్ అయింది. 2025లో నేమ్ అనేది బెల్ రాయిస్ ఇండస్ట్రీగా చేంజ్ చేశారు. కంపెనీకి 30+ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. సో షార్ట్ టర్మ్ అనాలిసిస్కి వచ్చేసరికి రీసెంట్ ఐపీఓలో 2150 కోట్ల రూపాయలు ఫండ్స్ కలెక్ట్ చేశారు. ఐపీఓ మే 21 నుంచి 23 వరకు జరిగింది. మే 25, 2025న స్టాక్ 90 రూపాయల ఇష్యూ ప్రైస్ తో 100 రూపాయలకి లిస్ట్ అయింది. అంటే 11% గెయిన్ అయింది. ఐపీఓ తర్వాత Q4 రిజల్ట్స్ లో ప్రాఫిట్ 110 కోట్ల రూపాయలకి వచ్చింది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే 5 times ఎక్కువ అన్నమాట. రిజల్ట్స్ తర్వాత స్టాక్ వచ్చేసి 108 రూపాయల దగ్గరికి పెరిగింది. అండ్ లాంగ్ టర్మ్ అనాలిసిస్ చూసుకుంటే కంపెనీ 2-wheeler సెగ్మెంట్ లో 24% మార్కెట్ షేర్ కలిగి ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఫ్యూచర్ కి చాలా మంచి పొటెన్షియల్ ఉంది. బట్ డెబిట్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఐపీఓ ఫండ్స్ తో అవి తగ్గడానికి కంపెనీ ట్రై చేస్తుంది. జూన్ 27, 2025కి మార్కెట్ లో షేర్ ప్రైస్ 102.5 నుంచి 104 రేంజ్ లో ఉంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 9100 కోట్ల రూపాయలతో 52 వీక్ హై 109లో, అలాగే లో వచ్చేసి 89లో వాల్యుయేషన్ పెరగంగా PE రేషియో 25x లో ఉంది. ఈ కంపెనీ వచ్చేసి 1 జూలై 2025న ఇన్వెస్టర్ మీటింగ్ ప్లాన్ చేసింది. ఈవీ గ్రోత్, డెబిట్ రిడక్షన్ మరియు OEM కస్టమర్ బేస్ ఎక్స్పాన్షన్ తో కంపెనీ ఫ్యూచర్ లో బాగా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ బాగా ఎక్కువగా ఉన్నాయి. బెల్ రాయిస్ ఇండస్ట్రీస్ ఒక స్ట్రాంగ్ ఆటో కాంపోనెంట్ కంపెనీ. ఐపీఓ సక్సెస్, ప్రాఫిట్స్ గ్రోత్, అలాగే ఫ్యూచర్ ఈవీ ఫోకస్ ని చూస్తే లాంగ్ టర్మ్ కి మంచిగా పికప్ అవ్వచ్చు. కానీ మార్జిన్ స్టెబిలిటీ మరియు డెబిట్ కంట్రోల్ చూస్తేనే ఇన్వెస్ట్ చేయడం బెటర్. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.